నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం హాయ్ నాన్నయ్ సినిమాలో స్టార్ హీరోయిన్ కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే అందులో ఆమె తడుక్కున మెరిశారు. అప్పుడు ప్రత్యేక గీతం కొన్ని సీన్లు చేశారని అర్థమైంది. అంతకు ముందు సినిమాలో ఆమె నటించిన సంగతి బయటకు వచ్చింది. ఈరోజు ఆ లిరికల్ వీడియో విడుదల చేశారు. నానితో ఆట. తమిళ హీరోతో పాట ఇప్పటివరకు నాని, శృతి హాసన్ కలిసి నటించలేదు. వాళ్ళిద్దరూ కలిసి చేసిన తొలి గీతమిది. అదొక స్పెషల్ అయితే ఈ పాటను శృతి హాసన్ స్వయంగా పాడటం మరో స్పెషల్. పాటలో వినిపించే గొంతు శృతి హాసన్ అండ్ చిన్మయి శ్రీపాదది. ఈ సాంగ్ మరో స్పెషాలిటీ ఏమిటంటే మేల్ లిరిక్స్ యువ తమిళ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ పాడారు. ఒడియమ్మ బీటు, ఈడిఎంలో బీటు అంటూ సాగే ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రాశారు. హేషాం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందించారు. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే తండ్రికుతుళ్ల ఎమోషన్స్, అలాగే సహజంగానే నటినటుల పనితీరు ఈ హాయ్ నాన్న సినిమాకి హైలైట్స్గా నిలిచాయి. ముఖ్యంగా నాని, మృణాల్ ఠాకూర్ మధ్య జరిగిన సంఘర్షణ, అలాగే మృణాల్ పాత్ర ప్రభావం ద్వారా కాన్ఫ్లిక్ట్ను పెంచడం చాలా బాగుంది. నాని, మృణాల్ ఠాకూర్ కూడా తమ పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే శౌర్య రాసిన కథ మరియు పాత్రలు కొన్ని చోట్ల ఆసక్తిగా సాగుతూ ఆకట్టుకుంటాయి. రాజ్ పాత్రలో నాని చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిగా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పర్సన్స్తో తన పాత్రకి నాని పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్ లో కూతురితో నీకు నా ప్రేమ సరిపోవడం లేదా అని సీన్స్ లో నాని నటన సినిమాకే హైలైట్ గా నిలుస్తోంది. అలాగే నానికి, మృణాల్కి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. కథానాయికగా నటించిన మృణాల్ ఠాకూర్ తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. అతిథి పాత్రలో శృతి హాసన్, అలాగే తండ్రిగా జయరాం తమ నాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో కనిపించిన ప్రియదర్శి కూడా బాగా నటించారు. అంగద్ బేడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.